తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజుల్లో జేఎల్డిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే తెలుగు అభ్యర్థులు సిలబస్ను ఎలా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలంటే ఏ ఏ పుస్తకాలు చదవాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా జేఎల్డిఎల్ సిలబస్ను ఎలా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఏ ఏ బుక్స్ చదవాలనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తా. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా పేరు గోపికృష్ణ. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశాను. వరుసగా 3 సార్లు యూజీసీ నెట్, ఒకసారి పీజీ సెట్ సాధించాను. అలాగే జేఎల్డిఎల్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను. దాంట్లో భాగంగా కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేసి జేఎల్డిఎల్ సిలబస్ గురించి వీడియో చేయండి, అట్లాగే జేఎల్డిఎల్ సిలబస్ సంబంధించిన పూర్తి క్లాసెస్ మాకు చెప్పండి అని అడుగుతున్నారు. సో వారందరి కోరిక మేరకు ఈరోజు జేఎల్డిఎల్ సిలబస్కి సంబంధించిన విషయాన్ని మనం ఈ క్లాస్లో చర్చించుకుందాం. అయితే జేఎల్డిఎల్ సిలబస్ ఒకసారి చూసుకుంటే మనకు మొదట ఇచ్చిన టాపిక్ ఏంటంటే సాంప్రదాయ సాహిత్య అధ్యయనం, కవులు, రచనలు. సాంప్రదాయ సాహిత్య అధ్యయనం, కవులు, రచనలు. ఇక్కడ సాంప్రదాయ సాహిత్యం అంటే ఏంటంటే ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన విషయం. ఓకేనా? ప్రాచీన సాహిత్యం, వాళ్ళ కవులు ఎవరు, తర్వాత వాళ్ళ రచనలు ఏంటి అనే విషయాన్ని మనకు మొదటి టాపిక్గా ఇచ్చారు. అయితే ప్రాచీన కవులు చూసుకుంటే నన్నయ్య, తర్వాత తిక్కన, ఎర్రన. నన్నయ్య, తిక్కన, ఎర్రన అంటే వీళ్ళు ముగ్గురు కూడా మహాభారత కవులు. ఓకేనా? మహాభారత కవులు. తర్వాత శివకవి యుగానికి సంబంధించిన శైవ కవిత్రయం, తర్వాత పండితత్రయం, ఈ కవులకు సంబంధించి మనకు అడుగుతున్నారు. శివకవులు అంటే శైవ కవిత్రయం, శివయుగానికి సంబంధించిన కవుల గురించి అడుగుతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నందిచోడుడు, తర్వాత మల్లికార్జున పండితుడు, తర్వాత పాల్గురికి సోమనాథుడు. ఈ ముగ్గురు కవుల గురించి మనము క్లారిటీగా నేర్చుకోవాలి. ఆ తర్వాత నాచిన సోమనాథుడికి సంబంధించిన విషయాన్ని కూడా అడుగుతున్నారు. ఆ తర్వాత భాస్కర రామాయణ కవులు. ఓకేనా? భాస్కర రామాయణానికి సంబంధించిన నలుగురు కవుల గురించి మనము తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. తర్వాత రంగనాథ రామాయణ కవి. రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి రాశారు. ఆ గోన బుద్ధారెడ్డి గురించి కూడా మనకు ఇక్కడ అడుగుతున్నారు, సిలబస్లో అడుగుతున్నాడు. తర్వాత శ్రీనాథుడు, తర్వాత పిల్లల మరి పినవీరభద్రుడు, తర్వాత గౌరవ, అనంతామాత్యుడు, కొరవి గోపరాజు, నందిమలయ గంట సింగన, తర్వాత అష్టదిగ్గజ కవులు. ఓకేనా? అష్టదిగ్గజ కవులు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే ఈ అష్టదిగ్గజ కవుల గురించి అడుగుతున్నారు. తర్వాత తాళ్లపాక కవులు అంటే తాళ్లపాక కవులు కూడా మనకు శివకవి యుగంలో మనకు కనిపిస్తుంటారు. ఆ తాళ్లపాక కవుల గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత పొన్నగంటి తెలంగాణ. తర్వాత చేమకూర వెంకట కవి. ఓకేనా? చేమకూర వెంకట కవి. తర్వాత తంజావూరు రాజకవులు, కవయిత్రులు. తంజావూరును పరిపాలించే రాజులు, ఆ రాజుల్లో ఉన్న కవులు, వాళ్ళు పోషించిన కవులు, తర్వాత కవయిత్రులు. ఓకేనా? ఆ తర్వాత కందుకూరి రుద్రకవి, మడికి సింగన. ఇక్కడ ఇచ్చిన ఈ కవులందరూ కూడా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన సాంప్రదాయ సాహిత్య కవులు. ఓకేనా? ఈ కవుల కాలము, తర్వాత రచనలు, వారు రచనలు ఎవరికి అంకితం ఇచ్చారు, వాళ్ళు ఏ ఆస్థానంలో ఉన్నవారు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రాచీన కవుల గురించి మనము నేర్చుకోవాలి అని అనుకుంటే మనము జీనాగాయ పుస్తకాలను ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అయితే ఏ టాపిక్ సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, భాషాశాస్త్రానికి సంబంధించి ఏ పుస్తకం చదవాలి, వ్యాకరణానికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి, తర్వాత ప్రాచీన సాహిత్యానికి, ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి అనేది నేను ఈ వీడియోలో చివరిలో చెప్తా. కాబట్టి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. తర్వాత రెండవ టాపిక్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చాడంటే వేమన తాత్వికత, సమకాలీన పరిశీలన, దృక్పథము, సమాజంపై వేమన కవిత్వ ప్రభావం. అంటే వేమన తాత్వికత. ఓకేనా? వేమన తత్వాల గురించి మనం నేర్చుకోవాలి, వేమన పద్యాల గురించి మనం నేర్చుకోవాలి. ఆనాటి వేమనకు సమకాలీన అంటే ఆ కాలంలో ఉన్న పరిస్థితుల గురించి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత వేమన రాసిన పద్యాలు సమాజంపై ఏ విధంగా ప్రభావాన్ని చూపించాయనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది వేమనకు సంబంధించిన సంపూర్ణమైన విషయాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత సాహిత్య ధోరణుల అధ్యయనం. ఓకేనా? సాహిత్య ధోరణుల అధ్యయనం, యుగ ప్రభావం, రూపాలు. ఓకేనా? యుగ ప్రభావం, రూపాలు. సాహిత్యం అనేది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క విధంగా మారుతూ వస్తున్నది. సో ఆ మార్పు గురించి అధ్యయనం చేయాలి. తర్వాత
యుగ ప్రభావం రూపాలు. ఒక్కొక్క యుగంలో సాహిత్యం, తెలుగు సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా క్షీణించింది, ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాలను మనము ఇక్కడ చూస్తాం. అయితే మొదట చూడండి, ఇతిహాసం. ఇతిహాసం అంటే భారత రామాయణాల గురించి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇతిహాసం తర్వాత వచ్చిన సాహిత్య ప్రక్రియ ఏదంటే పురాణం. పురాణం తర్వాత ప్రబంధం, తర్వాత శతకం. ఓకేనా? శతకం మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య చరిత్రలో శతకం అనేది ఎక్కడ ఆవిర్భవించింది అంటే శివకవి యుగంలో ఆవిర్భవించింది. ఓకేనా? శివకవి యుగంలో ఆవిర్భవించింది. సో మనము శతకం గురించి నేర్చుకోవాలి. తర్వాత సంకీర్తన సాహిత్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ తాళ్ళపాక కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సంకీర్తన సాహిత్యం అనేది ఆవిర్భవించింది. తర్వాత చారిత్రక కావ్యాలు. ఓకేనా? అసలు చరిత్రను తెలియజేసే కావ్యాలు ఏమున్నాయి, ఉదాహరణకు రాయవాచకం లాంటి కావ్యాలు ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించిన విషయం మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సాంప్రదాయ ఆధునిక గద్య రచనలు. చూడండి, సాంప్రదాయ కవులకు సంబంధించి కొన్ని గద్య రచనలు ఉన్నాయి, తర్వాత ఆధునిక సాహిత్యానికి సంబంధించి కొన్ని గద్య రచనలు ఉన్నాయి. ఆ గద్య రచనల గురించి మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత నవల. నవల ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ విధంగా వ్యాపించింది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత కథానికకు సంబంధించిన విషయాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత వ్యాసం అంటే ఏమిటి, ఆ వ్యాసం యొక్క రూపాలు ఏంటి అనే విషయం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏకాంకిక అంటే ఏంటో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటినీ మనము ఇక్కడ బోర్డు మీద రాసుకొని చూసుకుంటున్నాం, కానీ ఇక్కడ మొదలైనది అనే ఒక పదం ఉంది కదా, ఇది అత్యంత ప్రమాదకరం. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే మనకి ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఈ సాహిత్య ప్రక్రియనే కాకుండా మొదలైనవి అని ఇస్తున్నాడు కాబట్టి ఇంకా ఉండే సాహిత్య ప్రక్రియలు, తెలుగు సాహిత్యంలో ఇంకేవైతే సాహిత్య ప్రక్రియలు ఉంటాయో ఆ ప్రక్రియలన్నీ అని అర్థం ఇక్కడ మొదలైనవి అంటే. ఓకేనా? ఇది. తర్వాత వాదాలు. వాదాలు అంటే దళితవాద కవిత్వం వచ్చింది, ఆ తర్వాత ఏతువాద కవిత్వం వచ్చింది, స్త్రీవాద కవిత్వం వచ్చింది, మైనారిటీ వాద కవిత్వం వచ్చింది, బీసీ వాద కవిత్వం వచ్చింది, ప్రాంతీయవాద కవిత్వం వచ్చింది. ఇక్కడ ప్రాంతీయవాద కవిత్వం అన్నప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో జేఎల్డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? తెలంగాణ సాహిత్య ఉద్యమ కోణంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సాహిత్యం ఏంటో కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన విషయం. మనం మొదట సాంప్రదాయ ప్రాచీన కవుల గురించి చూసాం, తర్వాత సాహిత్య ప్రక్రియల గురించి చూసాం. దీని తర్వాత మనకి ఇచ్చింది ఏంటంటే జానపద విజ్ఞానం, గేయాలు, కథా గేయాలు, గద్యాఖ్యానాలు. అంటే ఇక్కడ చూడండి, జానపద సాహిత్యం అంటే దానికి కొంత పరిమితి ఉంటుంది, కానీ జానపద విజ్ఞానం అన్నాడు కాబట్టి జానపదులకు సంబంధించిన ఆచారాలు, పండుగలు, వస్త్రాధరణ, వాళ్ళ మాటలు, వాళ్ళ సామెతలు అవన్నీ కూడా జానపద విజ్ఞానంలో వస్తాయి. కాబట్టి జానపద విజ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. మొదటగా గేయాలు, కథా గేయాలు. ఓకేనా? జానపద విజ్ఞానంలో గేయాలు, కథా గేయాలు. తర్వాత గద్యాఖ్యానాలు. ఓకేనా? అంటే పురాణాల నుంచి కొన్ని కొత్త కథలు వచ్చినాయి, ఇతిహాసాల ద్వారా కొన్ని కథలు వచ్చినాయి, తర్వాత సాధారణంగా వ్యక్తులు చర్చించుకునేటప్పుడు కొన్ని కథలు పుట్టి వాటికి సంబంధించిన విషయాలు మనము నేర్చుకోవాలి. పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు. ఆ తర్వాత సామెతలు. ఓకేనా? సామెతలు. తర్వాత పొడుపు కథలు. పొడుపు కథలు మనము ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, ఈ ఎండాకాలంలో చిన్నప్పుడు బయట పడుకునే వాళ్ళు, బయట పడుకునే వాళ్ళు. బయట పడుకున్నప్పుడు మా అవ్వలో తాతలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మాకు ఒక పొడుపు కథ ఇచ్చి దానికి సమాధానం చెప్పమని అడిగేవాళ్ళు. అట్లాంటి పొడుపు కథలు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ రాకముందు చాలా చర్చించుకునే వాళ్ళు కాబట్టి పొడుపు కథలకు సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత జానపద కళలు. జానపద కళలు అంటే వీధి నాటకాలు కావచ్చు, యక్షగానాలు కావచ్చు, బొమ్మలాటలు కావచ్చు, పగటి వేషాలు కావచ్చు, ఈ చిందు భాగవతం కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జాతరలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన కళారూపాల గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? వీటన్నిటికి సంబంధించిన కళారూపాల గురించి నేర్చుకుంటాం. తర్వాత దీంతో పాటుగా మనం ఏం నేర్చుకుంటామంటే జానపద కళాకారులు కొంతమంది కొన్ని వృత్తులను ఆధారంగా చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు చెప్పులు కుట్టడం, డబ్బులు కొట్టడం, తర్వాత బుడబుక్కలు, తర్వాత ఈ చిందు భాగవతం చెప్పేవాళ్ళు, తర్వాత డక్కలి వాళ్ళు, ఇట్లా కొందరికి ఒక వృత్తిని ఆధారంగా చేసుకుని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు, జీవనాన్ని కొనసాగిస్తుంటారు. దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం ఇక్కడ జానపద విజ్ఞానంలో చర్చించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆధునిక కవుల అధ్యయనం. ఓకేనా?
ఆధునిక కవుల అధ్యయనం. ఆధునిక కవులు అని అంటే క్రీస్తు శకం 1875 తర్వాత వచ్చిన సాహిత్యం అంతా కూడా మనకు ఆధునిక సాహిత్యంలో భాగంగా ఉన్నది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కవులందరూ కూడా ఆధునిక కవులే. ఆ ఆధునిక కవులకు సంబంధించిన ధోరణులు, తర్వాత రచనలు. ఆధునిక కవులు రచన చేసేటప్పుడు ఎలాంటి పద్ధతిని అవలంబించారు, ఎలాంటి రచనలు చేసిరు అనే విషయాన్ని మనము ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా భావకవిత్వం వచ్చింది. భావకవిత్వం తర్వాత అనేక కవిత్వ ఉద్యమాలు మనకు కనిపిస్తుంటాయి. ఓకేనా. విప్లవ కవిత్వం వచ్చింది. ఇలాంటి కవిత్వాలన్నిటికీ సంబంధించిన విషయం మనం ఇక్కడ ఆధునిక కవుల అధ్యయనంలో నేర్చుకుంటాం. తర్వాత వాళ్ళ రచనలు. ఓకేనా. గురజాడ, తర్వాత రాజప్రోలు సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తర్వాత బసవరాజు అప్పారావు, పింగళి కాటూరి కవులు, దువ్వూరి రామిరెడ్డి, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీశ్రీ, కాళోజీ, దాశరథి, సినారే, ఎన్ గోపి. ప్రసిద్ధ ఆధునిక కవులు. చూడండి, ఇక్కడ మనకు కొంతమంది కవులు ఇచ్చారు. కొంతమంది అంటే గురజాడ, రాయప్రోలు, వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, పింగళి కాటూరి, దువ్వూరి, పుట్టపర్తి, శ్రీశ్రీ, కాళోజీ, దాశరథి, సినారే, ఎన్ గోపి. ఈ పేర్లు ఇచ్చారు. మనం ఏమనుకుంటాము, ఇక్కడ వీళ్ళ పేర్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళ గురించి చదువుకుంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన పదాన్ని ఇచ్చిండు. ప్రసిద్ధ ఆధునిక కవులు అనే పదం ఇచ్చిండు కదా. అంటే తెలుగు సాహిత్యంలో ఎంతమంది అయితే ముఖ్యమైన ఆధునిక కవులు ఉన్నారో వాళ్ళందరూ అని అర్థం. ఓకేనా. అందుకే మనం ఏం చేయాలి, ఆధునిక సాహిత్యంలో ఉండే అందరి కవుల గురించి నేర్చుకోవాలి. వాళ్ళ రచనలు, వాళ్ళ కాలము, వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఏ ధోరణిలో కవిత్వాన్ని రాశారు అనే విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, చేతనావర్త కవులు. వీళ్ళందరి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. భావ కవిత్వానికి సంబంధించిన కవులు ఎవరు, భావ కవిత్వ రచనలు, ఓకేనా, ఆ రచనలు ఎవరికి అంకితం ఇచ్చారు ఆ విషయాన్ని నేర్చుకోవాలి. తర్వాత అభ్యుదయ కవిత్వానికి సంబంధించి నేర్చుకోవాలి, విప్లవ కవిత్వానికి సంబంధించి నేర్చుకోవాలి, దిగంబర కవిత్వానికి సంబంధించి నేర్చుకోవాలి. అసలు చేతనవర్తన కవులు అంటే ఎవరో వాళ్ళ గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా. ఇది ఆధునిక సాహిత్యానికి సంబంధించిన సంపూర్ణమైన విషయం, సిలబస్లో ఉన్న విషయం. ఆ తర్వాత మనకి ఇచ్చిన మళ్ళీ ఇంకొక టాపిక్ ఏంటంటే వ్యాకరణం. ఓకేనా. వ్యాకరణం అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాల వ్యాకరణాన్ని మాత్రమే సిలబస్లో ఇచ్చాడు. ఓకేనా. సిలబస్లో బాల వ్యాకరణం అని మాత్రమే ఇచ్చాడు. కానీ చాలాసార్లు ఎగ్జామ్లో, ఇంతకుముందు జరిగిన చాలా ఎగ్జామ్లలో ప్రౌఢ వ్యాకరణానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇచ్చిండు. ఓకేనా. అయితే అందుకే మనం ఏం చేయాలి, బాల వ్యాకరణాన్ని ఎంత గట్టిగా చదువుతామో ప్రౌఢ వ్యాకరణాన్ని కొంతవరకు నేర్చుకోవడం కూడా మనకు చాలా ఉపయోగకరం. ఓకేనా. బాల వ్యాకరణాన్ని గట్టిగా నేర్చుకోవాలి, దాంతో పాటుగా ప్రౌఢ వ్యాకరణం పైన కూడా కొంచెం వరకు అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా. బాల వ్యాకరణంలో ఇక్కడ మనకు కొన్ని పరిచ్ఛేదాలు ఇచ్చిన, ముఖ్యమైన పరిచ్ఛేదాలు. ఆ పరిచ్ఛేదాలు నేర్చుకుంటే సరిపోతుందంట. మనం చూద్దాం. సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, క్రియా పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం, ఆక్షిక పరిచ్ఛేదాలు. ఈ 5 పరిచ్ఛేదాల గురించి మనము నేర్చుకోవాలి. ఓకేనా. ఈ 5 పరిచ్ఛేదాల గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఈ వ్యాకరణంలో భాగంగా మనకు ఇచ్చిన ఇంకొక టాపిక్ ఏంటంటే ఛందస్సు. ఓకేనా. ఛందస్సు. ఓకేనా. పద్య గేయ లక్షణాల గురించి ఛందస్సు తెలియజేస్తుంది. ఓకేనా. ఆ ఛందస్సుకు సంబంధించిన మాత్రలు, ఓకేనా, మాత్ర విభజన ఏ విధంగా ఉంటుంది, గణ విభజన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఈ ఛందస్సు విషయానికి వచ్చేసరికి వృత్త పద్యాలకు సంబంధించిన ఛందస్సు నేర్చుకోవాలి. తర్వాత జాతులు, ఉపజాతులకు సంబంధించిన ఛందస్సు కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్, అంటే ఇవి నేర్చుకోవాలని సిలబస్లో కొన్ని ఇచ్చిండు. మనం అవేంటో చూద్దాం. ఉత్పలమాల. ఈ ఉత్పలమాల అనేది వృత్త పద్యానికి సంబంధించిన రచన. ఇంట్లో ఈ ఉత్పలమాలలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10వ అక్షరం. ఓకేనా. భరణ బభరణ గణాలు ఉంటాయి. ఇట్లా మనము ఉత్పలమాలకు సంబంధించిన విషయాన్ని నేర్చుకోవాలి. తర్వాత చెంపకమాలలో మొత్తము ప్రతి పదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరం యతి స్థానం. ఓకేనా. నజమంజ జరాని గణాలు ఉంటాయి. ఇట్లా శార్దూలం, తర్వాత మత్తేబం, ద్విపద, తరవోజ, సీసం, కందం, శ్రద్ధర, పంచరామరం.
ఈ ఛందస్సుకు సంబంధించి ఇక్కడ ఏవైతే ఇచ్చిండో వాటిని మనం ప్రధానంగా నేర్చుకోవాలి. వాటితో పాటుగా ఇంకా ఏవైనా ఛందస్సుకు సంబంధించి మిగతా విషయాలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా మనము నేర్చుకోవాలి. ఆ తర్వాత అలంకారాలు. అలంకారాల విషయానికి వచ్చేసరికి అలంకారాలు 2 రకాలు ఉంటాయి, అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. ఈ అర్ధాలంకారాలు, శబ్దాలంకారాల గురించి మనము పూర్తిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెలుగు భాషా చరిత్ర పరిణామం. ఇక్కడ చూడండి, తెలుగు భాషా చరిత్ర పరిణామం అంటే తెలుగు భాష ఏ విధంగా ఆవిర్భవించింది, ఏ విధంగా పరిణామం చెందుతూ మార్పు చెందింది, ప్రస్తుతము ఇప్పుడు తెలుగు భాష ఏ విధంగా నిలిచి ఉంది అనే విషయాన్ని అన్నింటినీ మనకు ఇక్కడ ఈ ఒక్క పదంలో ఈ విడించి మనకు అడుగుతున్నాడు. ఓకేనా? తెలుగు భాష చరిత్ర పరిణామం అనే ఒక చిన్న విషయంలో చాలా పెద్ద విషయాన్ని అంటే పెద్ద అంశాన్ని తీసుకొని ఒక చిన్న పదంలో మనకి విడించి అడుగుతున్నాడు. ప్రాజ్ఞాన్వయ యుగం నుండి నేటి దాకా తెలుగు భాష ఏ విధంగా ఉన్నది, ఆ భాషా చరిత్రకు భాషకు సంబంధించిన చరిత్ర, దాని పరిణామం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనము ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద్రావిడ భాషా కుటుంబాలు. ఓకేనా? ద్రావిడ భాషా కుటుంబంలో తెలుగు స్థానం ఎంత, భౌగోళికంగా భాషల యొక్క విభజన, తర్వాత మాండలికాలు, ఈ విషయాన్ని మనం ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ద్రావిడ భాషా కుటుంబాల్లో తెలుగు స్థానం ఎంత, ఓకేనా, తెలుగు స్థానం ఏ విధంగా ఉన్నది, తర్వాత భౌగోళికంగా భాషలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు, తర్వాత భాషకు సంబంధించిన మాండలికాలు, దాంతో పాటుగా ఇంకేం అడుగుతున్నాడంటే భాషా విజ్ఞాన అధ్యయనం. ఓకేనా? భాషా విజ్ఞాన అధ్యయనం. ఓకేనా? భాషా శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. భాషా శాస్త్రం, అసలు భాషోత్పత్తి వాదాలు, భాష ఆవిర్భావము, ఓకేనా, భాష ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాలు మనము ఇక్కడ భాషా శాస్త్రం. అర్ధ విపరిణామం. ఓకేనా? అర్ధ విపరిణామం ఆధునిక కాలం అంటే పూర్వం భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా అర్ధ విపరిణామం చెందింది అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే ప్రతిసారి యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసే ప్రతిసారి ఈ అర్ధ పరిణామానికి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా ఒకటన్నా అడుగుతాడు. అది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఓకేనా? చాలా కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు కాబట్టి ఈ అర్ధ పరిణామానికి సంబంధించిన ఒక్క క్వశ్చన్ అన్నా ప్రతిసారి యూజీసీ నెట్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహించే యూజీసీ నెట్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ కు సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయినా అడుగుతాడు. ఓకేనా? ఇది తర్వాత శాసన భాష నుంచి సాహిత్య భాష వరకు భాష ఏ విధంగా మార్పు పొందింది అనేది కూడా మనకి ఇక్కడ అడుగుతున్నాడు. శాసన భాష అంటే నన్నయ్యకు ముందు శాసనాల్లో భాష ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు మనం రాసే రచనలో భాష ఏ విధంగా మార్పు చెందుతుంది, ఏ విధంగా మార్పు చెందుతూ వస్తుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ అడుగుతాడు. తర్వాత ఇంకొకటి చూడండి, బ్రాకెట్లో ఒక విషయాన్ని ఇచ్చిన మనకు వ్యవహారిక భాషా ఉద్యమం. ఓకేనా? వ్యవహారిక భాషా ఉద్యమం. గిడుగు రామమూర్తి పంతులు, తర్వాత జయంతి రామయ్య పంతులు తెలుగు భాష కోసం వాళ్ళు ఏ విధంగా ఉద్యమించారు అనే విషయాన్ని ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ గ్రాంధిక భాషావాదులు తర్వాత వ్యవహారిక భాషావాదులకు మధ్య ఏ విధమైన కొట్లాట జరిగింది, ఏ విధమైన భాషా ఉద్యమం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది తర్వాత తెలుగు సాహిత్య పరిణామం. తెలుగు సాహిత్య పరిణామం ఎక్కడి నుంచి, ప్రాజ్ఞాన్వయ యుగం నుండి నేటి వరకు. ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఇచ్చిన కవుల గురించి నేర్చుకోవాలి, ఇక్కడ ఉన్న కవుల గురించి రచనలు నేర్చుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఆధునిక కవుల గురించి నేర్చుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, తెలుగు సాహిత్య పరిణామం ప్రాజ్ఞాన్వయ యుగం నుండి నేటి వరకు. తెలుగు సాహిత్యం ఏ విధంగా మార్పు, తెలుగు భాష గురించి అడగడమే కాదు, తెలుగు సాహిత్యం కూడా ఏ విధంగా మార్పు పొందింది అనే విషయాన్ని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఎప్పటి నుంచి, ప్రాజ్ఞాన్వయ యుగం నుండి నేటి వరకు, నన్నయ్య కంటే ముందు నుంచి ఇప్పటి వరకు భాష సాహిత్యం ఏ విధంగా మార్పు చెందింది అనే విషయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నేను మీకు అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మనం కేవలం సిలబస్ను పెట్టుకొని సిలబస్ ప్రకారమే క్లాసులు చెప్పండి, సిలబస్ ప్రకారమే నేర్చుకుందాం, సిలబస్ ప్రకారమే చదువుదాం అని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, మనము ఇక్కడ సాంప్రదాయ సాహిత్య అధ్యయనం అని చదివి ఇక్కడ ఇచ్చిన కవులందరినీ చదివి మళ్ళీ ఇక్కడ ఆధునిక కవుల అధ్యయనం అని చెప్పి ఆధునిక కవులందరినీ చదివినా కూడా మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ టాపిక్ వచ్చేసరికి మళ్ళీ మనం రివర్స్ వెళ్ళిపోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? మళ్ళీ దీన్ని పట్టుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవాలి. సో సిలబస్ ప్రకారం మనం చదవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనకు ఇవన్నీ కవర్ అయ్యేటట్టు మనకు అనుగుణంగా సిలబస్ను మార్చుకోవాలి. ఓకేనా? మనకు అనుగుణంగా సిలబస్ను మార్చుకొని చదవడం అనేది మొదలు పెట్టాలి. నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ నేను కూడా JLDL కోసం ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నా దగ్గర ఉన్న కొంత జ్ఞానాన్ని మా మిత్రులందరికీ పంచాలనే ఆలోచనతో నేను యూట్యూబ్ ద్వారా JLDLకు సంబంధించి యూజీసీ నెట్ సెట్కు సంబంధించిన తెలుగు సాహిత్యానికి సంబంధించిన మొత్తం క్లాసులను
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే విధానం మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు తెలుగు సాహిత్య పరిణామం ప్రాజ్ఞాన యుగం నుండి నేటి వరకు, ఓకేనా? అంటే తెలుగు సాహిత్యానికి సంబంధించి సంపూర్ణమైన విషయాన్ని ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇచ్చిన టాపిక్ ఏంటంటే సౌందర్య సాహిత్య విమర్శ, అలంకార శాస్త్రం గురించి అడుగుతున్నాడు. తర్వాత దాంతోపాటు ఏమడుగుతున్నాడు, సాహిత్య విమర్శకు సంబంధించిన విషయాల గురించి అడుగుతున్నాడు. తర్వాత ఆధునిక సాహిత్య విమర్శ, అంటే విమర్శకు సంబంధించిన టాపిక్ ఇక్కడ మనము నేర్చుకోవాలి. సాహిత్యాన్ని ఏ విధంగా విమర్శించారు అనే విషయాన్ని, అలంకార శాస్త్రాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్లో. తర్వాత చివరి టాపిక్ ఏంటంటే సంస్కృత వ్యాకరణం, ఓకేనా? సంస్కృత వ్యాకరణం అంటే సంస్కృత సాహిత్యానికి సంబంధించిన వ్యాకరణం పైన ప్రాథమిక విజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రాథమిక విజ్ఞానం అంటే కొంతవరకు అవగాహన కలిగి ఉండాలి అని అర్థం, ఓకేనా? సంస్కృత సాహిత్యానికి సంబంధించి కొంతవరకు అవగాహన కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత దాంతోపాటు ఏం చెప్తున్నాడు, సంస్కృతంలో వచ్చిన కావ్యాలు, ఓకేనా? సంస్కృతంలో వచ్చిన కావ్యాలు, కొన్ని ముఖ్యమైన కావ్యాలు ఉంటాయి కదా, ఆ సంస్కృత సాహిత్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కావ్యాల గురించి అడుగుతున్నాడు. తర్వాత సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు, ఓకేనా? అంటే ముఖ్యమైన కొన్ని పాఠ్యాంశాల గురించి అడుగుతున్నాడు. ఆ గద్య భాగంలో ఉండొచ్చు, పద్య భాగంలో ఉండొచ్చు, ఆ పాఠ్యాంశాలకు సంబంధించి కొంతవరకు అవగాహన కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు చెప్తున్నాడు. తర్వాత కాళిదాసు రాసిన, ఓకేనా, కాళిదాసు కృతులు, హితోపదేశము లాంటి గ్రంథాల గురించి చదవాలి. దాంతో పాటుగా కాళిదాసు నాటకాల గురించి కూడా చదవాలి. కాళిదాసు గ్రంథాలు, నాటకాల గురించి కూడా మనము కొంతవరకు నేర్చుకోవాలి. తర్వాత సంస్కృతంలో పంచకావ్యాలు ఉన్నాయి కదా, ఆ సంస్కృతంలో పంచకావ్యాల గురించి కూడా మనము నేర్చుకోవాలి, ఓకేనా? ఇవన్నీ నేర్చుకుంటేనే మనము JLDL ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించగలుగుతాం, ఓకేనా? మంచి మార్కులు సాధించగలుగుతాం. మరి ఇంత పెద్ద టాపిక్ని, ఓకేనా, ఇంత పెద్ద టాపిక్స్ని మనం నేర్చుకోవాలి, తెలుగు సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఏ పుస్తకాలు చదవాలనే విషయాన్ని ఇప్పుడు చెప్తా. JLDL సిలబస్ ప్రకారం మనము సబ్జెక్ట్ని నేర్చుకోవడం కొంచెం కష్టం కాబట్టి సబ్జెక్ట్ను ఈజీగా నేర్చుకోవడం కోసం మనకు అనుగుణంగా మనం మార్చుకోవాలి. నేను కూడా తెలుగు సాహిత్యాన్ని మొత్తము 7 ప్రధానమైన భాగాలుగా విభజించి దాని ప్రకారమే నేను చదువుతున్నా. దాంతోపాటుగా యూట్యూబ్లో క్లాసెస్ కూడా చెప్తున్నా. మొదట నేను ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విషయాన్ని చదువుతున్నా. అయితే ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలి అని అంటే ఖచ్చితంగా నేను చెప్పే పుస్తకాలు ఏంటంటే తెలుగు సాహిత్య సమీక్ష, జి నాగయ్య 2 సంపుటాలు ఖచ్చితంగా చదవాలి, ఓకేనా? తెలుగు సాహిత్యానికి సంబంధించిన సాహిత్య సమీక్ష, జి నాగయ్య పుస్తకాలు 2 ఖచ్చితంగా చదవాలి. దాంతో పాటుగా తెలుగు సాహిత్య చరిత్ర పేరుతో వెలమల సింహన్న, ద్వానా శాస్త్రి ఇద్దరు కూడా పుస్తకాలు రాశారు, ఓకేనా? వెలమల సింహన్న, ద్వానా శాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర పేరుతో రచన చేశారు. అయితే వెలమల సింహన్నది కానీ ద్వానా శాస్త్రికి సంబంధించిన తెలుగు సాహిత్య చరిత్రలో ఏదో ఒక పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి, ఓకేనా? మీరు వెలమల సింహన్న చదువుతారా లేకపోతే ద్వానా శాస్త్రి చదువుతారా అనేది మీ ఆసక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇద్దరు రాసిన పుస్తకంలో ఏదో ఒక పుస్తకాన్ని మీరు ఖచ్చితంగా చదవాలి. అలాగే సాహిత్య ప్రక్రియలకు సంబంధించి సాహిత్య ప్రక్రియలు అనే పేరుతో బూదాటి వెంకటేశ్వర్లు గారు ఒక పుస్తకాన్ని రాశారు, ఓకేనా? బూదాటి వెంకటేశ్వర్లు సాహిత్య ప్రక్రియలకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాశారు. అది కూడా చాలా మంచి పుస్తకం, మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత తెలుగులో కవిత్వోద్యమాలు అనే ఒక పుస్తకాన్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకంలో కవిత్వ ఉద్యమానికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని విన్నాను, కానీ ఈ పుస్తకం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేదు. ఒకవేళ ఎవరికైనా అందుబాటులో ఉంటే ఈ తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగులో కవిత్వోద్యమాలు అనే పుస్తకాన్ని మాత్రం మీరు కంపల్సరీగా చదవండి. అయితే వీటన్నిటికి సంబంధించి ప్రాచీన సాహిత్యము, జానపదము, భాషా శాస్త్రం వీటన్నిటికి సంబంధించి తెలుగు అకాడమీ వారు ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకం ఏంటంటే తెలుగు భాషా సాహిత్యం గురుకుల మెయిన్స్ అనే పేరుతో ఉంటుంది. అది తెలుగు భాషా సాహిత్యం గురుకుల మెయిన్స్ అనే పుస్తకాన్ని తెలుగు అకాడమీ వారు తీసుకొచ్చారు. అది సాహిత్య ప్రక్రియల గురించి, తర్వాత భాషాశాస్త్రాన్ని గురించి, తర్వాత జానపద సాహిత్యానికి సంబంధించిన చాలా విలువైన కంటెంట్ అందులో ఉన్నది. మీరు ఈ తెలుగు భాషా సాహిత్యాలు అనే పుస్తకాన్ని మాత్రం కూడా కంపల్సరీగా చదవాలి. తర్వాత రెండవ టాపిక్ వచ్చేసి ప్రాచీన ఆధునిక సాహిత్యాలు అయిపోయిన వెంబడే నేను మొదలుపెట్టే టాపిక్ ఏంటంటే తెలుగులో సాహిత్య విమర్శ, ఓకేనా? తెలుగులో సాహిత్య విమర్శ. ఈ తెలుగులో సాహిత్య విమర్శ తర్వాత దీంతో పాటుగా అలంకార శాస్త్రం,
ఓకేనా. అలంకార శాస్త్రం, ఈ అలంకార శాస్త్రం సాహిత్య విమర్శకు సంబంధించి ఒక మంచి పుస్తకం మన అందుబాటులో ఉంది. తెలుగులో సాహిత్య విమర్శ అనేది ఎస్వి రామారావు గారు రాశారు. ఈ పుస్తకాన్ని కూడా మీరు కంపల్సరీగా చదవాలి. ఇది విమర్శకు చాలా పనికొస్తుంది. సో ఎస్వి రామారావు రాసిన తెలుగులో సాహిత్య విమర్శ అనే పుస్తకాన్ని మీరు కంపల్సరీగా చదవాలి. తర్వాత వేమనకు సంబంధించి మనకు టాపిక్ ఉంది కాబట్టి, వేమనకు సంబంధించి మనకు సిలబస్లో ఒక టాపిక్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వేమనకు సంబంధించి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఒక వ్యాసం రాశాడు. ఓకేనా. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ రాసిన పరిశోధన వ్యాసాన్ని మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. అయితే వేమనకు సంబంధించి మనము జీ నాగయ్య రాసిన తెలుగు సాహిత్య సమీక్షలు కూడా వేమన గురించి ఉంది కాబట్టి మనం అక్కడ కూడా కొంతవరకు సమాచారాన్ని తెలుసుకుంటాం. దాంతో పాటుగా రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ పుస్తకంలో కూడా మనం వేమన గురించి చదువుకుంటాం. తర్వాత 4వ అంశం ఏంటంటే ఆంధ్రుల జానపద విజ్ఞానం. ఓకేనా. ఆంధ్రుల జానపద విజ్ఞానానికి సంబంధించి ఆర్విఎస్ సుందరం రాసిన పుస్తకం చాలా మంచిది. సో ఈ పుస్తకాన్ని మీరు అందరు కంపల్సరీగా చదవాలి. ఓకేనా. ఆర్విఎస్ సుందరం రాసిన ఆంధ్రుల జానపద విజ్ఞానం అనే పుస్తకాన్ని మనం అందరం కంపల్సరీగా చదవాలి. నేను కూడా చదువుతున్నా, మీరు కూడా ఈ పుస్తకాన్ని కంపల్సరీగా చదవాలి. ఆ తర్వాత 5వ అంశం ఏంటంటే, 5వ టాపిక్ ఏంటంటే భాషా శాస్త్రం. ఓకేనా. భాషా శాస్త్రానికి సంబంధించి 3 ప్రధానమైన పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు చదవకుండా అసలు మీరు భాషా శాస్త్రాన్ని అర్థం చేసుకోలేరు. భాషా శాస్త్రంలో ఇచ్చిన 3 పుస్తకాల్లో ఏ పుస్తకం చదవకపోయినా మీరు భాషా శాస్త్రంలో కొన్ని మార్కులు కోల్పోయినట్టే. కాబట్టి ఏం చేయాలి, భాషా శాస్త్రానికి సంబంధించి ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు అనే పేరుతో పిఎస్ సుబ్రహ్మణ్యం ఒక పుస్తకం రాశాడు. అది అందరూ కంపల్సరీగా చదవాలి. ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు. ఆ తర్వాత తెలుగు భాషా చరిత్ర భద్రాద్రి కృష్ణమూర్తి. ఓకేనా. తెలుగు భాషా చరిత్ర భద్రాద్రి కృష్ణమూర్తి. ఆ తర్వాత ద్రావిడ భాషలు భద్రాద్రి కృష్ణమూర్తి. ఓకేనా. భద్రాద్రి కృష్ణమూర్తికి సంబంధించి తెలుగు భాష చరిత్ర, ద్రావిడ భాషలు అనే పుస్తకాలు మీరు కంపల్సరీగా చదవాలి. అలాగే ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు అనే పేరుతో వచ్చిన పిఎస్ సుబ్రహ్మణ్యం రాసిన పుస్తకాన్ని కూడా చదవాలి. ఈ 3 పుస్తకాలు చదివినట్లయితే భాషాశాస్త్రం అనేది మనకు కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వ్యాకరణం. 6వ అంశం ఏంటంటే వ్యాకరణానికి సంబంధించి ఆ వ్యాకరణంలోని పారిభాషిక పదాల గురించి మనకు చాలా క్లుప్తంగా డీటెయిల్గా అందరికి అర్థమయ్యేటట్టు బూర్గుల గోపాలకృష్ణమూర్తి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఓకేనా. బూర్గుల గోపాలకృష్ణమూర్తి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం వ్యాకరణానికి సంబంధించి అర్థం చేసుకోవాలంటే పుస్తకం చాలా చాలా ఇంపార్టెంట్. సో తెలుగు వ్యాకరణం అనే పేరుతో బూర్గుల గోపాలకృష్ణరావు తీసుకొచ్చిన పుస్తకాన్ని మనందరము కంపల్సరీగా చదవాలి. ఇది ఎప్పుడు చదవాలి అని అంటే, ఒకవేళ నువ్వు బాల వ్యాకరణం చదవాలి అనుకుంటే ఆ బాల వ్యాకరణం చదవకంటే ముందే ఈ తెలుగు వ్యాకరణం అనే పుస్తకాన్ని చదవాలి. ఎందుకంటే ఇది ముందుగానే చదివితే మనకు పారిభాషిక పదాలన్నీ అర్థమవుతాయి కాబట్టి అప్పుడు బాల వ్యాకరణం ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ బూర్గుల గోపాలకృష్ణమూర్తి రాసిన తెలుగు వ్యాకరణం అనేది కంపల్సరీగా చదవాలి. తర్వాత బాల వ్యాకరణ గంటాపథం వంతారం రామకృష్ణారావు రాశారు. బాల వ్యాకరణ గంటాపథం అనేది చదవాలి. ఒకవేళ మీరు బాల వ్యాకరణం చదవాలి, బాల వ్యాకరణంతో పాటు ప్రౌఢ వ్యాకరణాన్ని కూడా నేర్చుకోవాలి అనుకుంటే దానికి సపరేట్గా 2 పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు, 2 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. కానీ స్ఫూర్తిశ్రీ తోకల భాస్కర్ రావు అనే వ్యక్తి ఏం చేశారంటే స్ఫూర్తిశ్రీ బాల ప్రౌఢ వ్యాకరణాలు రెండింటినీ కలిపి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఓకేనా. అందులో బాల వ్యాకరణం ఉంటుంది, తర్వాత ప్రౌఢ వ్యాకరణం కూడా ఉంటుంది. ఈ బాల ప్రౌఢ వ్యాకరణం కలిసి ఉన్న స్ఫూర్తిశ్రీ పుస్తకాన్ని తీసుకుంటే మనకు వ్యాకరణం అనేది పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత 7వ టాపిక్ ఏంటంటే సంస్కృత సాహిత్య చరిత్ర. ఈ సంస్కృత సాహిత్య చరిత్ర అనేది చివరిలో ఎందుకు పెట్టినా అంటే దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రాకపోవచ్చు. ఓకేనా. చాలా మంది ఏమంటున్నారంటే సిలబస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇంతకుముందే JLDL క్లాస్ చెప్పిన వాళ్ళు, JLDL జాబ్ కొట్టిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే సంస్కృత సాహిత్యానికి సంబంధించిన కంటెంట్ కొంతవరకు రాకపోవచ్చు, ప్రశ్నలు దాని నుంచి ఎక్కువ రాకపోవచ్చు. కాబట్టి ఈ టాపిక్ అనేది చివరిలో పెట్టినా. మీరు ముందు ఈ 6 టాపిక్స్ అనేవి పూర్తి చేస్తే ఒకవేళ సమయం దొరకకపోతే ఈ 7వ టాపిక్ వదిలేయచ్చు. ఓకేనా. అయితే కానీ మనకు సమయం ఎక్కువ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ని చదవాలి. ఈ సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి ముదిగంటి సుజాత రెడ్డి, గోపాల్ రెడ్డి ఇద్దరి సంపాదకత్వంలో వచ్చిన సంస్కృత సాహిత్య చరిత్ర అనే పుస్తకాన్ని చదవాలి. ఓకేనా. ఇక్కడ నేను చెప్పిన ఈ 7 అంశాలను విభజించుకొని ఒక్కొక్క అంశం పూర్తయిన తర్వాత ఇంకొక అంశాన్ని మొదలు పెడితే సిలబస్ ను కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. సిలబస్ పూర్తి చేసామనే సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ JLDL కొట్టాలంటే ఇన్ని బుక్స్ చదవాలా,
ఇంత కష్టపడి ఇన్ని బుక్స్ చదవాలి అని అంటే కంపల్సరీగా ఒకవేళ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే ఇలాంటి బుక్స్ అన్ని ఖచ్చితంగా చదవాలి. కానీ మాకు అంత టైం లేదు సార్, మేము ఇంట్లో ఉండి చదువుకుంటున్నాము, లేకపోతే మాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే చాలా ఈజీగా ఉండేటట్టు మీరు ఈ దేవిరెడ్డి పుస్తకాలు కానీ, లేకపోతే ఎన్కే మద్దిరెడ్డి గారి పుస్తకాలు కానీ, తెలుగు అధ్యాపక విజయం అనే పుస్తకాలు కానీ ఇలాంటివి కూడా మీరు చదవచ్చు. కానీ మీ అందరి కోసము, ఓకేనా, మనందరి కోసం మా మిత్రులు అడిగిన వాళ్ళ కోరిక మేరకు, తర్వాత మా మిత్రుల సహకారంతో నేను ఏం చేస్తున్నా అంటే ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించిన JLDL మొత్తం సిలబస్ను నేను ప్రతిరోజు వీడియోల రూపంలో మన CGK యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, CGK యూట్యూబ్ అనే పేరుతో ఉంటుంది. CGK యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో కంపల్సరీగా ఎవరైతే JLDL ప్రిపేర్ అవుతున్నారో, అలాగే UGC నెట్ సెట్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన CGK యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ బోర్డు మీద రాసిన ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలన్నింటినీ ఆధారంగా చేసుకునే నేను ఈ క్లాసెస్ చెప్తున్నా. ఓకేనా, ఇన్ని పుస్తకాలు కొన్ని చదవలేని వాళ్ళు మీరు నా క్లాస్ అంటే ఇన్ని పుస్తకాలలో ఉన్న అంశాలన్నీ కవర్ అయిపోతాయి. సో నేను ఏప్రిల్ 1 నాడు క్లాసులు చేయడం మొదలు పెడుతున్నా. ఏప్రిల్ 1 నాడు క్లాస్ చేయడం మొదలు పెట్టినా ఖచ్చితంగా 90 days యాక్షన్ ప్లాన్తో ఈ JLDLకు సంబంధించిన పూర్తి సిలబస్ను నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా, ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ JLDL కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో, తర్వాత UGC నెట్ సెట్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కంపల్సరీగా ఈ వీడియోను షేర్ చేసి నాకు సహకరించండి. థ్యాంక్ యూ.